ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, సార్ రా. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. మా బంగారు కొండ నా ఎందుకంటే ఎస్కేఎన్ అనేవాడు బేబీ తర్వాత కల్ట్ ప్రొడ్యూసర్ ఏదో చెప్తారు, కానీ ఎస్కేఎన్ అనేవాడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక్క గౌరవనీయులు విజయ్ దేవరకొండ గారు మాత్రమే. ఎందుకంటే ఎంటైర్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్తున్నప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేఎన్ కష్టపడ్డాడు, రాహుల్ కష్టపడ్డాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకేమైనా డ్యామేజ్ అయినా పర్లేదు, ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు, ఒక రాహుల్ లేడు, ఒక ఎస్కేఎన్ లేడు, ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు, ఒక సక్సెసే లేదు. సో మనిషికి వాల్యూ ఇచ్చి, మనిషి చేసే హార్డ్ వర్క్కి వాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే. చెప్తున్నా టు మై ఫెలో రౌడీస్, ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు, కనిపించకపోవచ్చు, అలా ఉండొచ్చు, బట్ ప్రిన్స్ ఈజ్ ఎ ప్రిన్స్. ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న, అడవిలో ఉన్న సింహం డోంగ్రీ అన్నట్టు చాలామంది చెప్తున్నా. అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్లు వేసి ఇది చేసే వాళ్ళకి చెప్తున్నారు. ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ వేయకపోయినా విజయ్ దేవరకొండ అనే పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది కొంచెం అది మీమ్స్లో మీరు పూరించుకోవచ్చు. అది విజయ్ దేవరకొండ అంటే విజయ దేవరకొండ. ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు, ఆ లైనప్కి ఆయన పడే కష్టం ఏంటో తెలుసు. ఒక 6 నెలలు 9 నెలల్లో బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడు. ఎందుకంటే ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొట్టి ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరైనా ఉంటే దట్ ఈస్ విజయ్ దేవరకొండ. ఈరోజు ఆయన ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చారో తెలుసా? గీతా గోవిందం అనే సినిమా ఆయన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం, అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం, అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విద్యా గారి కోసం, అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు. ఎవరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు, టీజర్ లాంచ్ చేస్తారు, ఆ సినిమా ఉంటారు. ఈజ్ ద సెల్ఫ్ మేడ్ మ్యాన్, సెల్ఫ్ మేడ్ స్టార్. థ్యాంక్ యూ.